మెడికో ప్రీతి మృతి కేసులో నిందితుడు ఖమ్మం జిల్లా జైలు నుంచి విడుదలయ్యాడు. ఉదయం నుంచి ఉత్కంఠగా ఎదురు చూడగా సాయంత్రం 6:10 రిలీజ్ చేశారు. నిన్న సైఫ్కి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. 56 రోజుల తర్వాత నిందితుడు సైఫ్కి బెయిల్ దొరికింది. 10,000 బాండ్, 2 పూచీకత్తుతో కోర్టు బెయిల్ ఇచ్చింది. తన కుమారుడు నిజాయితీపరుడని, ఎవరి పట్ల అమర్యాదగా ప్రవర్తించేవాడు కాదని సైఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకుపై అనవసరంగా కేసు పెట్టి ఇబ్బంది పెట్టారని అన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, ఖమ్మం జైలు నుంచి సైఫ్ విడుదలైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? గాయత్రి, కొద్దిసేపటి క్రితమే ఖమ్మం జిల్లా జైలు నుంచి ప్రీతి హత్య కేసులో, ప్రీతి మెడికో కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న సైఫ్ కొద్దిసేపటి క్రితమే ఖమ్మం జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల కాగానే కొంచెం మీడియా కూడా అత్యుత్సాహం ప్రదర్శిందని చెప్పవచ్చు. అక్కడ మీడియా మొత్తం అక్కడ హడావుడిగా చేస్తున్న సందర్భంలో మీడియా మొత్తం అక్కడ ఫోకస్ చేసిన దాదాపు అందరూ అక్కడ ఫోటోలు తీయడంతో మాత్రం అతను కొంత సైఫ్ కూడా అవమానంగా ఫీల్ కావడం కాకుండా అక్కడి నుంచి తన తల్లిదండ్రులు కూడా, సైఫ్ తల్లిదండ్రులు కూడా కారు వాహనాన్ని కూడా తీసుకొచ్చారు. వాహనం తీసుకొచ్చి లోనికి తీసుకొచ్చిన సందర్భంలో కూడా వాళ్ళు అక్కడి నుంచి అక్కడ ఆటో ఉంటే ఆటోలో వెళ్ళిపోతూ తను మాత్రం మాస్క్ కట్టుకున్నాడు. మాస్క్ కట్టుకొని ఆటోలో వెళ్ళిపోయే ప్రయత్నం చేసి వెళ్ళిపోవడం కాకుండా దాదాపు ఒక 1000 మీటర్ల వరకు కూడా ఆటోలను ప్రయాణం చేసి అతను వెంటబడి మీడియా వాళ్ళు కూడా అడగడంతో మాత్రం నీ నేర చరిత్ర ఉంది, నీకు ఏంటి పరిస్థితి అని చెప్పేసి అడుగుతున్న సందర్భంలో తన తండ్రి సైఫ్ తండ్రి కూడా కొంచెం కోపదిరిగితే తన సైఫ్ తండ్రి కూడా మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. మీడియా అత్యుత్సాహం వల్ల నా కొడుకుని కేసు నమోదు చేశారు. వరంగల్ పోలీసులు ఘోర తప్పిదం చేశారంటే మాత్రం వరంగల్ పోలీసులపై అతనికి చాలా ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. సైఫ్ తండ్రి కూడా తన కొడుకు ఎప్పుడు కూడా ఏ విద్యార్థులతో కూడా, తోటి స్నేహితులతో కానీ, క్లాస్మేట్స్ తో కానీ ఎక్కడ కూడా ఎప్పుడు అసభ్యకరంగా ప్రవర్తించిన సందర్భాలు ఎప్పుడూ లేవు. కానీ కావాలని ఈ కేసులో మాత్రం తన కొడుకు నిరికించారంటూ మాత్రానికి సైఫ్ తండ్రి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిన్న సాయంత్రం మాత్రం వరంగల్ కోర్టులో SC కోర్టులో సైఫ్ కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అక్కడ కొన్ని షరతులతో కూడిన బెయిల్ సంబంధించింది పూచికత్తులు పెట్టే క్రమంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో అతనికి బెయిల్ ఆర్డర్ గత సైఫ్ బంధువులకు ఇవ్వడంతో వారంతా అక్కడి నుంచి 11-12 గంటలకు వరంగల్ నుంచి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తీసుకొచ్చారు. 4 గంటలకు బెయిల్ పేపర్స్ జైలు అధికారులకు, ఖమ్మం జిల్లా జైలు అధికారులకు సమర్పించడంతో 6 గంటల ప్రాంతం 6-10 గంటల ప్రాంతంలో మాత్రం సైఫ్ను విడుదల చేశారు. విడుదల చేసిన క్రమంలో మాత్రం మీడియా హైడ్రామా కూడా కొనసాగిందని చెప్పవచ్చు. సైఫ్ను అక్కడి నుంచి తీసుకెళ్లే క్రమంలో కూడా పోలీసులు కూడా కొంత భారీగా మోహరించారు. ఒకవేళ ఎవరైనా బీజేపీ నేతలు అక్కడ వచ్చి దాడి చేస్తారన్న నెపంతో కూడా పోలీసులు కూడా అక్కడ భారీగానే మోహరించారు. ఈ నేపథ్యంలో వాళ్ళు అక్కడ ఆటోల నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడి నుంచి దూరం ఆటోలో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి సైఫ్ కుటుంబ సభ్యులు, తల్లి, తండ్రి, తో పాటు ఇంకో బంధువు ముగ్గురు వచ్చారు. వారంతా కూడా కారులో వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.